ఫైనల్గా చూసుకుంటే యూరోపియన్ దేశాలు వాళ్ళు ఏమంటున్నారు, ఎవరి వైపు ఉన్నారంటే ఏం చెప్తారు? నువ్వు అమెరికా వాళ్ళని అడిగావు, చైనా వాళ్ళని అడిగావు, ఇజ్రాయెల్ వాళ్ళని అడిగావు, బెలూచిస్తాన్ గురించి అడిగావు, ఇంక చివరికి ఇప్పుడు మొత్తం యూరోపియన్ కంటినెంట్ మొత్తానికి వచ్చావు కదా. యూరోపియన్స్ కూడాను ఒక రకంగా చెప్పాలి అనేసి అంటే అమెరికా వాళ్ళలాగానే ఉంటారు. నేనేంటి, నా సంగతి ఏంటి, నీకెంత నాకెంత, ఈరోజు నా జేబులోకి ఎంత, ఇదే వాళ్ళ ప్రిన్సిపల్. చూస్తూ ఉంటారు, అంతేగాని ఏ సంగతి చెప్పరు. ఓకే, అది సంగతి. చిత్రం ఏంటో తెలిసిన, యూరోప్లో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఈ దేశాలన్నింటిలో, ఎస్పెషల్లీ యూరోప్లో మొన్న పాకిస్తాన్కి మనకి 7, 8, 9, 10 తారీఖుల్లో జరిగినటువంటి వ్యవహారాల గురించి ఎంత నీచ నికృష్ట దరిద్ర దిక్కుమాలిన దౌర్భాగ్య ప్రచారాలు చేశారంటే అంత దౌర్భాగ్య ప్రచారాలు చేశారంటే. ఓకే, భారతదేశమే యుద్ధము చేసింది, భారతదేశమే వాళ్ళను నాశనం చేసింది, భారతదేశము వాళ్ళ మీద ప్రయోగించింది. పాపం పాకిస్తాన్ వాళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా సౌమ్య స్వభావులు. టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళు వాళ్ళ కంట్రీలో లేరు, ఇండియా వాళ్ళు అంటున్నారు. కానీ చాలా తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ ఒకే ఒక వ్యక్తి, అతను ఏంటంటే టామ్ కాపర్ అని అతనే అన్నమాట. అతను ఈ ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నా సరే ఆ యుద్ధాలని కంప్లీట్గా విశ్లేషించి ఫోటోగ్రాఫ్స్తో సహా, హిస్టరీతో సహా మొత్తం కూడా అనలైజ్ చేసి నిష్పక్షపాతంగా చెప్తాడు. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది మన ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి లాగా, ఈటీవీ లాగా, మహా టీవీ టాల్కం పౌడర్ వంశీ లాగా, TV5 సాంబశివరావు లాగా చెప్పేవాడు కాదు. చాలా నిష్పక్షపాతంగా చెప్తాడు. ఓకే, అతను ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఈ తప్పుడు ప్రచారాలు అనేటువంటి చాలా చేశారు అని చెప్పాడు. ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేశారు అనేది కూడా చెప్పాడు అతను. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు రాఫెల్ యుద్ధ విమానాలని కూల్చేశాం మేము అని చెప్పారు, ఇది పచ్చి అబద్ధము. అసలు వాళ్ళ యుద్ధ విమానాలు అనేటువంటిది పాకిస్తాన్ భూతలం మీదకే రాలేదు, భూమిలోకి రాలేదు, బార్డర్లోనే ఉన్నాయి, అక్కడి నుంచి మిజైల్స్ వదిలిపెట్టారు అని చెప్పాడు. కరాచీ పోర్టుని ఏమి జరిగింది చెప్పాడు. డ్రోన్స్ని ఎలా ఎదుర్కొన్నారో క్లియర్గా చెప్పాడు. ఎక్కడెక్కడ దెబ్బలు పడ్డాయి క్లియర్గా చెప్పాడు. ఫోటోగ్రాఫ్స్తో సహా చూపించాడు. చాలా డీటెయిల్గా అనలైజ్ చేసి క్లియర్గా చెప్పాడు. ఇందులో భారతదేశం తప్పనేటువంటిది లేదు. దీని మొత్తానికి కారణము ఎవరు అంటే మునీరే కారణము. 22వ తారీఖు ఏప్రిల్ నెల 2025లో జరిగినటువంటి దానికి ఒక 10-12 రోజులు మునీరు ఇచ్చినటువంటి ప్రసంగమే దీనికి కారణము. తప్పు వీళ్ళదే, భారతదేశానికి ఎటువంటి తప్పు లేదు ఇందులో. ఏ ఎయిర్పోర్ట్ని ఎక్కడెక్కడ కొట్టారు, ఎలా కొట్టారు అనేటువంటిది చక్కటి ఫోటోగ్రాఫ్స్ అయ్యా. ఎంత క్లారిటీ ఉందో తెలిసిన. మీరు అంటారే ఏదో HD ఫోటోగ్రాఫ్స్ సంగతి సమాచారం అని, అలాంటి ఫోటోగ్రాఫ్లు కూడా పబ్లిష్ చేశాడు. శాటిలైట్ ఇమేజెస్ని ఇంకా అతను బాగా దాన్ని రిఫైన్ చేసి క్లియర్గా చూపించాడు అనమాట. అంటే అతను జర్నలిస్ట్ కదా, అతను ఏ దేశానికైనా వెళ్ళొచ్చు కదా. వెళ్ళాడు అతను, యాక్చువల్గా వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ తీసుకొని అయ్యే పబ్లిష్ చేశారు. ఎంత క్లియర్గా ఉందో తెలిసిన నీకు అది. రోడ్డు మీద కొట్టినటువంటి తెల్ల లైన్లు కూడా క్లియర్గా కనపడుతున్నాయి అందులో. ఎయిర్పోర్ట్కి రన్వేలో నీకు అటుపక్క ఇటుపక్క ఉంటుందా, మధ్యలో లైన్ కొడతారుగా, టర్నింగ్స్ వచ్చినప్పుడు ఎల్లో లైన్ కొడతారుగా, ఆ ఎల్లో లైన్స్ కనపడుతున్నాయి. ఈ మధ్యలో ఉండేటువంటి సెంటర్ వైట్ లైన్ కనపడుతుంది. ఆ రన్వే మీద ఎక్కడ బొక్క పడదో కూడా క్లియర్గా కనపడుతుంది. వాళ్ళ విమానాలు పెట్టుకున్నటువంటి హ్యాంగర్స్ అంతకుముందు ఎట్టున్నాయో ఫోటోలు ఉన్నాయి, కొట్టిన తర్వాత ఎట్టుందో ఫోటోగ్రాఫ్లు ఉన్నాయి. జూమ్ చేసి చూసుకోవచ్చు నువ్వు. నిష్పక్షపాతంగా చెప్పాడయ్యా. తప్పు భారతదేశాన్ని కాదు, పాకిస్తాన్ వాళ్ళు చెప్పేవన్నీ కూడా తప్పుడు ప్రచారాలు. ఇది చాలా అన్యాయము, అక్రమము. జర్నలిజం అనేటువంటిది నిష్పక్షపాతంగా ఉండాలి కానీ ఇలా ఉండకూడదు. ఇదిగోండి నా దగ్గర ఈ ప్రూఫ్ ఉంది చూడండి అన్నాడు.
అతను చేసినటువంటి దాంట్లో, చెప్పినటువంటి దాంట్లో మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ అంతా కూడాను యూరోపియన్ కంట్రీస్ గురించే చెప్పాడు. ఓకే. ట్రంప్ని గురించి చెప్పలేదా అంటే అది కూడా చెప్పాడు. చైనా వాళ్ళ ఎక్విప్మెంటు ఎలా ధ్వంసం అయిపోయింది, దాంట్లో ఉండేటువంటి క్వాలిటీ ఏంది కూడా చెప్పాడు. ఓకే. చాలా చాలా డీటెయిల్గా చెప్పాడు. అతను ఏదైతే ఇంగ్లీష్లో ఇంటర్వ్యూలో చెప్పాడో నేను అదే తెలుగులో చెప్తున్నాను. భారతదేశానికి తప్పు లేదు, టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నటువంటి దేశము పాకిస్తాను. ఓకే. ఫస్ట్ ప్రొవోకేట్ చేసినటువంటిది, రెచ్చగొట్టినటువంటిది పాకిస్తాన్ వాళ్ళే. ఫస్ట్ దాడి చేసింది వాళ్ళే. అది 22వ తారీఖు జరిగింది. అది తప్పు. ఆ తప్పుకు అగెనిస్ట్గానే ఇండియా వాళ్ళు సరైన సమాధానం చెప్పారు సింధూర్ 1లో. ఓకే. అయినా కానీ వాళ్ళు దారికి రాలేదు, అందుకని సింధూర్ 2 చేశారు. అయినా కానీ మళ్ళీ వాళ్ళు ఒప్పందానికి వచ్చి కూడాను వితిన్ 2 అవర్స్లో మళ్ళీ దాడి చేశారు. కాబట్టి ఇక తప్పెవరదన్న సంగతి ప్రపంచమే తెలుసుకోవాలి. యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ అన్నీ కూడాను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని క్లియర్గా చెప్పారు. ఓకే. అది సంగతి. నేను కూడా కొన్ని విన్నాను, బీబీసీలో, సిఎన్ఎన్లో, ఇట్లాంటి కొన్ని ఛానల్స్లో, అంటే జర్మనీలో, ఫ్రాన్స్లో, ఇటలీలో, స్వీడను, ఈ దేశాల్లో ఉండేటువంటి కొన్ని వెబ్సైట్స్ని, వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ని, అంటే మనకి ఏంటంటే ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్ అంటే వస్తుందిగా. ఎస్ సార్. అందుకనే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చూసి చదివితే ఎంత తప్పుడు ప్రచారాలు చేశారంటే అమర్ సార్, అంత తప్పుడు ప్రచారాలు చేశారు. నిజంగా వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాలు చూస్తే అమ్మో, వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే మన ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి, TV5లో మూర్తి సాంబశివరావు, వీళ్ళు చాలా బెటర్ ఏమో అనిపించింది నాకు. ఇంకా దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో వాళ్ళ న్యూస్ ఛానల్స్ ఎట్టున్నాయో.